హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్, మీరు చూస్తున్నారు మిస్టర్ అపి ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే ఒప్పో అండి గైస్. ఒప్పో K12X 5G ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఫ్లిప్కార్ట్. ఇదైతే మనకి జూలై 29th తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, L1 వైడ్ వన్ సర్టిఫికేషన్ తో వస్తుంది గైస్ డిస్ప్లే అనేది. అలాంగ్ విత్ దట్ వీళ్ళు AI ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. AI లింక్ బూస్ట్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఈ ఏ ఫీచర్ యూస్ చేసుకుని మన సిగ్నల్స్ కూడా ఎన్హాన్స్ చేయొచ్చు అని మెన్షన్ చేస్తున్నారు గైస్. ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. వన్ ఈస్ బ్రీజ్ బ్లూ అండ్ అనదర్ వన్ ఈస్ మిడ్ నైట్ వైలెట్. సో ఈ 2 కలర్స్ లో మనకి ఈ మొబైల్ అనేది తీసుకొస్తున్నారు. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 5100 mAh బ్యాటరీ విత్ 45 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కెమెరా స్పెసిఫికేషన్స్ ఇంకా మనకి లీక్స్ అయితే రాలేదు గైస్. ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే మనకి జూలై 29th కి ఫ్లిప్కార్ట్ లో అయితే లాంచ్ చేస్తున్నారు ఈ మొబైల్ అనేది. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే ఐక్యూ అండి గైస్. ఐక్యూ Z9s ఈ మొబైల్ అనేది మనకి నెక్స్ట్ మంత్ లాంచ్ అయిపోతున్నారు. ఇదైతే అఫీషియల్ గా ఎక్స్ లో అయితే మెన్షన్ చేశారు గైస్. ఐక్యూ ఇండియన్ CEO మనకి ఈ మొబైల్ అనేది రావచ్చు అని చెప్పి ఎక్స్ లో అయితే పోస్ట్ చేశారు. ఈ మొబైల్ మోడల్ అనేది మనకి BA సర్టిఫికేషన్ కూడా అయ్యింది గైస్. చూద్దాం ఈ మొబైల్ మనకి ఏ ప్రైస్ కి తీసుకురావచ్చు. ఇది మేబీ మనకి ఫ్లాగ్షిప్ వర్షన్ లో తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ గైస్. చూద్దాం ఇంకా ఎన్ని అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే బోల్ట్ నిండి గైస్. బోల్ట్ క్రూజర్ క్యామ్ అని చెప్పి మనకి కార్ డాష్ క్యామ్ అయితే లాంచ్ చేశారు. ఈ కార్ డాష్ క్యామ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎట్ ఎ టైం మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. 2K ప్లస్ 1080p ఫుల్ HD రెజల్యూషన్ తో. అలాంగ్ విత్ దట్ వీళ్ళు వైఫై కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ మీ కార్ డాష్ క్యామ్ లో. దీంట్లో మనకి కొలిజన్ డిటెక్షన్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిడెంటల్ డ్యామేజ్, కొలిజన్ డిటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ రికార్డింగ్ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. ఈ డాష్ క్యామ్ అనేది మనకి ఇన్యాప్ కంట్రోల్ ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు. సో మొబైల్ యూజ్ చేసుకుని మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ ఫొటోస్ కూడా అరేంజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. 3.7 ఇంచ్ HD టచ్ స్క్రీన్ తో తీసుకొస్తున్నారు ఈ డాష్ క్యామ్ అనేది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 2K ప్లస్ 4 మెగాపిక్సెల్ సెన్సర్ తో వస్తుంది. వెరస్ బ్యాక్ 1080p 2 మెగాపిక్సెల్ తో వస్తుంది గైస్. ఈ డాష్ క్యామ్ యూజ్ చేసుకుని మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 145 అల్ట్రా వైడ్ యాంగిల్ వరకు రికార్డ్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి SD కార్డ్ కాంపాటిబిలిటీతో తీసుకొస్తున్నారు గైస్. SD కార్డ్ యూజ్ చేసుకుని మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే అరౌండ్ 6000 ప్రైస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది ఆన్ బోల్ట్ వెబ్సైట్. ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపులే. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా మీరు చెక్అౌట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే బెన్క్యూ నుండి గైస్. బెన్క్యూ వాళ్ళు మనకి స్మార్ట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ అనేది మనకి లాంచ్ చేశారు. బెన్క్యూ బోర్డ్ ఎసెన్షియల్ RE04 అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. ఈ బోర్డ్ అనేది మనకి 65 ఇంచ్ 75 ఇంచ్ 86 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో తీసుకొస్తున్నారు. డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి IPS ప్యానల్ తో వస్తుంది గైస్. UHD రెజల్యూషన్, 16:9 ఆస్పెక్ట్ రేషియో, IR టెక్నాలజీతో తీసుకొస్తున్నారు ఈ బోర్డ్ అనేది. 40 టచ్ పాయింట్స్ సెన్సింగ్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. ఈ బోర్డ్ మనకి Android 13 ఆక్టోకోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇదైతే ప్రొఫెషనల్ టీచింగ్ కోసం ఈ బోర్డ్ అయితే లాంచ్ చేశారు. ఎట్ ఏ టైం మనం మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు గైస్ ఈ డిస్ప్లే యూజ్ చేసుకుని. బిల్ట్ ఇన్ AI టూల్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు గైస్ ఈ బోర్డ్ లో. సో ఏ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి టెక్స్ట్ టు స్పీచ్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, OCR ఫీచర్ అయితే తీసుకొచ్చారు. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి USB Type-C పోర్ట్ తో వస్తుంది. 65 వాట్ ఛార్జింగ్ సపోర్ట్, 1 HDMI పోర్ట్, 2 USB 3.0 పోర్ట్స్, ఇయర్ ఫోన్ జాక్ అండ్ మైక్ ఇన్ పోర్ట్స్ అయితే తీసుకొస్తున్నారు. స్పీకర్స్ చూసుకున్నట్టయితే మనకి 20 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఈ బోర్డ్ లో అనేది. ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు బెన్క్యూ వెబ్సైట్ లో అయితే చెక్అౌట్ చేసుకోవచ్చు గైస్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే ఐటెల్ అండి గైస్. ఐటెల్ స్టార్ 110F అని చెప్పి మనకి ఒక పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకి 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. 22.5 వాట్ సూపర్ సోనిక్ ఛార్జింగ్ సపోర్ట్. అవుట్పుట్ పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 2 USB Type-A పోర్ట్స్, 1 USB Type-C పోర్ట్స్ తో తీసుకొస్తున్నారు. ఇన్పుట్ పోర్ట్స్ చూసుకున్నట్టయితే 1 మైక్రో USB పోర్ట్, 1 USB Type-C పోర్ట్ దీంతో తీసుకొస్తున్నారు గైస్ ఈ పవర్ బ్యాంక్ అనేది. ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసుకుని మనకి iOS డివైసెస్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. 0 to 58% 30 minutes లో ఛార్జింగ్ అనేది అయిపోతుంది అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ అండ్ పోర్టబుల్ డిజైన్ తో తీసుకొస్తున్నారు అండ్ డిజిటల్ డిస్ప్లే, RGB ఎఫెక్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఐటెల్ స్టార్ 110F ఈ పవర్ బ్యాంక్ యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే లెనోవో అండి గైస్. లెనోవో లీజ్ అండ్ ట్యాబ్
ఈ ట్యాబ్ ప్రీ ఆర్డర్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో స్టార్ట్ అయ్యాయి గైస్. దీని యొక్క స్పెసిఫికేషన్ అండ్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 8.8 ఇంచ్ QHD ప్లస్ 2.5K LCD స్క్రీన్ తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ అండి, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి LPDDR5X 12GB ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ ద బాక్స్ మనకి Android 13 తో వస్తుంది గైస్. Android 14 అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 13 తో వస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి 13 మెగాపిక్సెల్ ఆటో ఫోకసింగ్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వైడ్ సపోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ 5.3 అండ్ వైఫై సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు గైస్ ఈ ట్యాబ్ అనేది. దీని యొక్క ప్రీ ఆర్డర్స్ మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే స్టార్ట్ అయ్యాయి గైస్. ఇన్ కేసు మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు అక్కడ చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు, ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే Xiaomi అండి గైస్. Xiaomi మనకి 3 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసాయి చైనాలో. ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే వాచ్ S4 Sport, MI Band 9 అండ్ Buds 5. ఈ 3 ప్రొడక్ట్స్ అనేది మనకి చైనా అయితే లాంచ్ చేశారు గైస్. Xiaomi వాచ్ S4 Sport ఈ వాచ్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే అరౌండ్ 23,000 కి తీసుకురావచ్చు గైస్. రబ్బర్ అండ్ సిలికాన్ స్ట్రాప్స్ తో వస్తుంది. టైటానియం స్ట్రాప్ చూసుకున్నట్టయితే మనకి 29,900 రూపీస్ కి తీసుకురావచ్చు గైస్. ఇదైతే ఎక్స్పెక్టేషన్ ప్రైజెస్. వెరాజ్ Mi Band 9 దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 2,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇదైతే నాన్ NFC సపోర్ట్. వెరాజ్ NFC సపోర్టెడ్ Mi Band 9 చూసుకున్నట్టయితే 3,400 నుండి 4,000 కి తీసుకురావచ్చు ఎక్స్పెక్టేషన్స్. ఇదైతే చైనా ప్రైజెస్ ని నేను ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి చెప్తున్నాను. వెరాజ్ Buds 5 దీని యొక్క ప్రైసింగ్ అరౌండ్ 8,000 రూపీస్ కి తీసుకురావచ్చు గైస్. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే Xiaomi వాచ్ S4 Sport దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే 1.43 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇన్ ద బాక్స్ మనకి హైపర్ OS సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు ఈ వాచ్ లో అనేది. 32GB స్టోరేజ్ తో తీసుకొస్తున్నారు గైస్. ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 32 MB ర్యామ్. దీంట్లో మనకి ఈ సిమ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఈ వాచ్ లో. బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్టయితే మనకి 15 days బ్యాటరీ లైఫ్ అనేది వస్తుందని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. వెరాజ్ Mi Band 9 డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 2.5D ఆల్వేస్ ఆన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ 5.4 కనెక్షన్. ఇన్ ద బాక్స్ మనకి హైపర్ OS సపోర్ట్, 5 ATM వాటర్ రెసిస్టెంట్ అండ్ 233 mAh బ్యాటరీ విత్ 21 days బ్యాటరీ లైఫ్ తో అయితే వస్తుంది ఈ Mi Band 9. వెరాజ్ Buds 5 చూసుకున్నట్టయితే IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ 5.4 ఫీట్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 480 mAh బ్యాటరీ. ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు గైస్. ఇండియాకి ఇంకా అఫీషియల్ గా ఏమి అనౌన్స్ చేయలేదు. ఎన్ని అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే Redmi అండి గైస్. Redmi Pad Pro ఈ ట్యాబ్ అనేది మనకి July 29th లాంచ్ చేయబోతున్నారు. దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి 12.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. Gorilla Glass 3 ప్రొటెక్షన్, TUV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది గైస్ ఈ డిస్ప్లేలో. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ అండి, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, 8GB LPDDR4X ర్యామ్ అండ్ 256GB UFS 2.2 స్టోరేజ్. కెమెరా చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. స్పీకర్స్ చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ స్పీకర్స్ విత్ Dolby Atmos సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఇన్ ద బాక్స్ మనకి హైపర్ OS బేస్డ్ Android 14 తో వస్తుంది. ఇది మనకి 5G సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అలాంగ్ విత్ దట్ వైఫై కనెక్టివిటీ కూడా తీసుకొస్తున్నారు గైస్. బ్లూటూత్ వర్షన్ 5.2. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే మనకి 10,000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అలాంగ్ విత్ ద ట్యాబ్ మనకి కీబోర్డ్ అండ్ స్మార్ట్ పెన్ కూడా తీసుకొస్తున్నారు గైస్. ఇదైతే మనకి 3 కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేస్తున్నారు గైస్. గ్రే, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్. సో ఇదైతే మనకి అఫీషియల్ గా Xiaomi వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆన్ July 29th. ఇన్ కేసు మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు అక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు గైస్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే యూట్యూబ్ నుండి గైస్. యూట్యూబ్ డౌన్ అని చెప్పి మనకి X లో అయితే కొన్ని పోస్టులు అయితే వచ్చాయి. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వట్లేదు, అలాగే అప్లోడ్ చేసిన వీడియోస్ కనిపించట్లేదు అని చెప్పి మనకి రిపోర్ట్ అయితే చేస్తున్నారు. సో టోటల్ మనకి ఇండియాలో 130 యూజర్స్ కి అయితే ఇలా ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఇన్ కేస్ వీడియో అప్లోడ్ చేసిన వీడియో డిసపియర్ అయిపోతుంది, డ్రాఫ్ట్స్ లో కూడా అనట్లేదని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇది మేజర్ గా ఈ సిటీస్ లో అయితే డౌన్ అయితే అయింది గైస్. చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, కోల్కతా, ముంబై అండ్ చెన్నై గైస్. ఈ సిటీస్ లో అయితే ప్రైమరీగా యూట్యూబ్ డౌన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ట్విట్టర్లో అయితే చాలా పోస్టులు అయితే వస్తున్నాయి గైస్. ఇన్ కేస్ మీరు కూడా ఈ ఇష్యూ ఫేస్ చేస్తే కింద కామెంట్ చేయండి గైస్. మన లాస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే స్కామర్స్ అలర్ట్. బెంగళూరులో ఒక లేడీ స్కామర్స్ వల్ల 1.2 crores అయితే లాస్ అయింది గైస్, ఫోన్ స్కామర్స్. సో ఈవిడ పేరు చూసుకున్నట్టయితే లక్ష్మీ శివకుమారి.
ఈవిడే 77, ఈవిడ బెంగళూరులో ఉంటుంది. ఈవిడికి ఒక కాల్ అయితే వచ్చింది, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి వీళ్ళైతే స్కామ్ అయితే చేశారు. ఈవిని ఎలా స్కామ్ చేశారంటే ఈవిడ పేరు మీద డిఫరెంట్ సిమ్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయని, ఒకటైతే ముంబైలో ఉంది, ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి స్కామర్స్ ఈవిడిని మోసం చేశారు. అలాగే ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి సందీప్ రావు అండ్ ఆకాష్ కుల్హరి అని చెప్పి 2 వ్యక్తులు కాల్ చేసి 60 crores మనీ లాండరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ఈవినైతే బెదిరించారు గైస్. ఫస్ట్ లో ఈవిడైతే డినై చేసింది ఇది ఫేక్ కాల్స్ అని చెప్పి. బట్ ఈవి డీటెయిల్ గా చెప్పడం వల్ల ఈవిడ షాక్ అయ్యి భయపడి ఇలా అయితే అమౌంట్ వాళ్ళకి ఇచ్చింది. ఇన్ కేస్ అమౌంట్ ఇవ్వకపోతే ఈవిడ మీద FIR ఫైల్ చేస్తాం, అలాగే అరెస్ట్ చేస్తామని చెప్పి ఈవిడనైతే బాగా భయపెట్టారు గైస్. సో ఈవిడైతే 1,28,70,000 అయితే ట్రాన్స్ఫర్ చేసింది వీళ్ళ అకౌంట్కి. ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మీ కేసెస్ అన్ని క్లోజ్ అయిపోతాయని చెప్పి ఈవిడికైతే చెప్పి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు గైస్. సో అందుకే బీ కేర్ఫుల్. ఎవరైనా కాల్ చేసి మీ డీటెయిల్స్ కానీ, OTP కానీ, లేదా బ్యాంక్ నుండి కానీ, లేదా డిఫరెంట్ లింక్స్ కానీ మీరైతే క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తే మీరు మీ పర్సనల్ డేటా అనేది వాళ్ళకి షేర్ చేసినట్టు అయిపోద్ది. అలాగే మీ ఫోన్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో OTP షేర్ కానీ, ఎనీ అన్వాంటెడ్ లింక్స్ కానీ అయితే క్లిక్ చేయదు గైస్. సో బీ అవేర్. ఏదైనా ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తే మీరు సైబర్ క్రైమ్కి వెంటనే ఇన్ఫార్మ్ అయితే చేయండి. డోంట్ ప్యానిక్ అండ్ డోంట్ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ టు అదర్స్. స్కామ్స్ నుండి మీరు గురి కాకుండా చూసుకోండి. అంతే గైస్, ఈరోజుతో టెక్ న్యూస్. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel Mr. Abhi Pro Gamer. Thank you for watching.